మన శత్రువుల్ని ఎదుర్కోవడానికి చాణక్యుడి కాలాతీతమైన జ్ఞానం అదసలు ఈ రోజుల్లో మనకి ఎలా ఉపయోగపడుతోంది ఆలోచించరా? ఈ వ్యూహాలంటే అవి కేవలం యుద్ధభూమికి సంబంధించినవి మాత్రమే కాదు, మన ఆఫీస్ రాజకీయాల దగ్గర్నుంచి మన వ్యక్తిగత సవాళ్ల వరకు అన్నిటికీ వర్తిస్తాయి. సరే, మరి చాణక్య నీతిలో ఉన్న ఆ 10 సూత్రాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాణక్య నీతి మొత్తానికి ఇదే మూలసూత్రం. గెలుపు అనేది కండబలంతో రాదు, పదునైన వ్యూహంతో వస్తుంది. ఎందుకంటే అసలైన పోరాటం మొదలయ్యేది బయట కాదు, మనస్సులో. ముందుగా ఒక్క విషయం స్పష్టం చేసుకుందాం. ఇక్కడ శత్రువు అంటే ఎవరో కాదు, మన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల్లో మన పనిని అడ్డుకునేవాళ్లు, మన వెనుక నెగటివ్గా మాట్లాడేవాళ్లు, మన ఎదుగుదలని చూసి ఓర్వలేనివాళ్లు. వీళ్లే మన ఆధునిక శత్రువులు. చాణక్యుడి ఈ 10 సూత్రాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వాటిని ఒక 3 ప్రధాన భాగాలుగా విభజించుకుందాం. ఈ ఫ్రేమ్వర్క్ మనకు వ్యూహాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. మొదటి స్తంభం, మన యుద్ధభూమిని మనం తెలుసుకోవటం. ఇక్కడ మన అతిపెద్ద ఆయుధం సమాచారం. మొదటి 2 సూత్రాలు మన ప్రత్యర్థిని అర్థం చేసుకోవడం మీద దృష్టి పెడతాయి. చూడండి, ఆఫీస్లో ఒక జూనియర్ను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుంది? భవిష్యత్తులో వాళ్లే మన బాస్ కావచ్చు. అలాగే మనల్ని విమర్శించేవాళ్ల వెనుక ఎవరున్నారో, వాళ్ల సపోర్టేంటి అని తెలుసుకోకపోతే వాళ్ల వ్యూహంలో మనమే ఇరుక్కుపోతాం. సో ఇక్కడ్నుంచి మనం గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: సరైన సమాచారమే మనకు అసలైన రక్షణ. నాలెడ్జ్, అవేర్నెస్ ఇవే మనల్ని ఎలాంటి ప్రమాదం నుంచైనా కాపాడే మొదటి కవచమనమాట. సరే, ఇప్పుడు 2వ స్తంభానికొద్దాం. సంఘర్షణ కళ అంటే శత్రువుతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడం. నేరుగా వాదనకు దిగటం. ఉదాహరణకి ఆన్లైన్లో ప్రతి కామెంట్కి స్పందించడం. ఇదంతా మన సమయాన్ని, శక్తిని వృధా చేయడమే కదా? దానికి బదులుగా తెలివైన మార్గమేంటంటే ప్రత్యర్థి తన తప్పుల్లో తానే చిక్కుకునేలా చెయ్యడం. సింపుల్గా చెప్పాలంటే శత్రువే తనకు శత్రువుగా మారుతాడు. తర్వాతి 3 సూత్రాలు మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైన ఒక వ్యూహాత్మక క్రమశిక్షణను నేర్పుతాయి. మొదటిది, మన బలహీనతల్ని ఎప్పుడూ బయటపెట్టకూడదు. రెండోది, మన ప్రత్యర్థి తర్వాత స్టెప్ ఏంటో ముందే ఊహించాలి. ఇక మూడోది, వాళ్ల మాటలనే వాళ్లకి వ్యతిరేకంగా ఆయుధాలుగా మార్చాలి. 8వ సూత్రం చాలా చాలా కీలకమైనది. ఒక్కోసారి మనకు అస్సలు నచ్చని సహోద్యోగితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు వ్యక్తిగత ఫీలింగ్స్ని పక్కన పెట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అంతిమ విజయం మన అహంకారం కంటే చాలా గొప్పది. 9వ సూత్రమేం చెబుతుందంటే మనం కేవలం వ్యక్తిని మాత్రమే చూడకూడదు. వాళ్లక అధికారం ఎక్కడ్నుంచి వస్తోందో ఆ వ్యవస్థను చూడాలి. వాళ్ల నెట్వర్క్ను, వాళ్ల సపోర్ట్ సిస్టమ్ను అర్థం చేసుకుంటేనే అసలు ఆట గెలవగలం. కాబట్టి టార్గెట్ వ్యక్తి కాదు, వ్యవస్థ. ఇక చివరిది, అత్యంత శక్తివంతమైన స్తంభం, అంతిమ కోట. ఇక్కడ మన ఫోకస్ అంతా బయటనుంచి మన లోపలికి మారుతుంది, మన అంతర్గత బలం వైపు. 10వ సూత్రం నిజంగా అద్భుతమైనది. అత్యంత ప్రభావవంతమైన యాక్షన్ ఏంటో తెలుసా? మన నైపుణ్యాలను, మన వ్యక్తిగత ఎదుగుదలను పెంచుకోవడం. మన ఎదుగుదలే శత్రువుకు మనమిచ్చే అతి పెద్ద శిక్ష. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం మన పురోగతి, మన విజయమే ఏ ప్రత్యర్థికైనా మనమిచ్చే అత్యంత శక్తివంతమైన సమాధానం. ఇది మాటలేని ప్రతీకారం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 స్తంభాలను కలిపి చూస్తే చాణక్య నీతి చెప్పే చివరి మాట ఏంటో చూద్దాం. చాణక్యుడి తత్వశాస్త్రం మొత్తం ఒకే ఒక్క నిజాన్ని పదే పదే చెబుతుంది: నిజమైన ఆధిపత్యం తెలివితేటలతోనే వస్తుంది. అంతిమంగా గెలిచేది బలం కాదు, బుద్ధి మాత్రమే. అంతిమంగా లక్ష్యం శత్రువును ఓడించడం కాదు, ఎవ్వరూ ఓడించమేని వ్యక్తిగా మారడం. మరి ఆ అంతర్గత కోట నిర్మాణం జరుగుతోందా?